మెదక్ తిరుపతి రైతు సిద్ధన్నపేట. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వరి పెట్టి ఇబ్బంది పడే రైతులు ఉన్నారు కాబట్టి ఆయిల్ ఫామ్ పెట్టుకోవాలి, మంచిగా ఉంది, ఆయిల్ ఫామ్ ద్వారా లాభాలు బాగున్నాయని చెప్పేసి అశ్వరావుపేట అటాట్ సైడ్ తిరిగి మా గౌరవ మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీశన్న గారు ఆయిల్ ఫామ్ ఇట్లా ఉంటుందని చెప్పి దాన్ని సాగు చేసుకుంటే మంచిగా రైతులు మంచిగా ఉంటుంది, లాభం ఎక్కువ ఉంటుంది, ఈ కోతులు పెడితే ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాని గురించి అని చెప్పేసి మంచి అధ్యక్షి మొక్కలు ఇక్కడికి సరఫరా చేయించి మరి ప్రతి ఒక్క రైతు ఎవరైతే వేసుకుంటారో వాళ్ళందరినీ అవగాహన చేయించి మంచిగా పెట్టించిండు. పెట్టించడం వల్ల ఏంటంటే చాలా ఏ నష్టం లేకుండా మంచిగా రైతు సుఖంగా మంచిగా ఉన్నాడు. అదేవిధంగా వాటర్ తక్కువ, మళ్ళా ఆ వాటర్ గురించి కూడా మనకు రంగనాయక సాగర్ నీళ్ళు తెచ్చిండు సారు. అన్ని పొలాలకు వెళ్ళేటట్టుగా కాలువలు కూడా మంచిగా చేశాడు. అలాగనే ఈ రైతులు ఈ పెట్టిన అది ఆయిల్ ఫామ్ యొక్క ఆయిల్ని పట్టడానికి ఈ గిల్లలను తీసుకుపోవడానికి అశ్వరావుపేట అటు సైడ్ అంటే దూరం ఉంటుందని చెప్పేసి కష్టపడి నా రైతులకు ఇబ్బంది కావద్దని చెప్పేసి మా సిద్దిపేట నియోజకవర్గం నంగనూరు మండలంలోని నర్మేట కేంద్రంలోని పెద్ద ఆయిల్ ఫామ్ను ప్రారంభించిండు. మరి ఆయిల్ ఫామ్ ప్రారంభించిన అతి త్వరలోనే తొందర ఆయిల్ ఫామ్ను చేసి అందులో తీసుకునే విధంగా చేసిండు. కావున దానివల్ల ఏంటంటే చాలామంది రైతులకు లాభం పడ్డది. ఎందుకంటే అంత దూరం తీసుకుపోయేటందుకు కొంతమంది రైతులు అబ్బా ఇక్కడ పెట్టి అక్కడ దూరం తీసుకోవాలని అదొక తప్పింది. అదేవిధంగా మంచిగా ఉన్న ఈ ప్రొడక్టు బాగుందని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేసిన దానికి మన 2 సంవత్సరాల అయింది మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలిచి. ఏ రైతుకు కూడా ఏం చేయలేదు. ఇలా ఆ ఫ్యాక్టరీ ఏదో ఓపెన్ చేస్తా అని 22 తారీఖు నాడు వచ్చి కత్తెర పట్టుకొని జేబులో తిరుగుతుండు. హరీష్ రావు సార్ కష్టపడి చేసిన దాన్ని ఓపెన్ చేద్దామని ప్రారంభిద్దామని వస్తుండు. సరే ప్రారంభించు, మేము స్వాగతిస్తాం, దానికి ఏం తప్పులేదు. కానీ నువ్వు ఇస్తాన్న రైతులకు ఇచ్చే హామీలు నెరవేర్చేదాకా, నువ్వు అందులోకి వచ్చిన తర్వాత మాత్రం నెరవేర్చేదాకా అందుకెళ్తే అదే పంపించడానికైతే రైతులు ముట్టడిస్తారు. దయచేసి హామీలు నెరవేర్చే విధంగా అయితేనే వచ్చి ఆయిల్ ఫామ్ను ప్రారంభించు. లేక మాత్రం నీకు రైతులందరూ ఆల్రెడీ రెడీ ఉన్నారు. రైతు భరోసా వేయలేదు, కొంతమందికి రుణమాఫీ కాలేదు కాబట్టి వాళ్ళు నీకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడి నుంచే ఉద్యమం స్టార్ట్ అయ్యి ఎట్లయిందో నీకు కూడా నీ పతనం కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. రైతులను అరిగోస పెడుతున్నావు కాబట్టి రైతులు తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారు. దయచేసి చెప్తున్నాను, నీకు మంచి అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు వినియోగించుకుంటలేవు. ఏదో రాజకీయం అంటే ప్రజలకు మంచి చేసి అది చేసి రాజకీయంలోకి వచ్చి ఏదో అది చేయాలి, కానీ రాజకీయం ఏదో నీ వ్యక్తిగతంగా తీసుకొని వ్యక్తుల మీద దాడి చేపించి జైళ్ళకు పంపించి వచ్చి నువ్వేమో అదేం కొసెల్లవు. కాకపోతే మాత్రం రైతులను ఇబ్బంది పెడుతున్నావు కాబట్టి నీ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉండదు. వచ్చే ప్రభుత్వం మాత్రం కేసీఆర్ ప్రభుత్వమే. ప్రతి ఒక్కరు చెప్తున్నా, నీకు కూడా అర్థమైపోయింది ఆల్రెడీ. నువ్వు ఆ దిశలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నీకైతే అర్థమవుతలేదు. మంత్రులో దిక్కు, నువ్వో దిక్కు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చెప్తున్నారు. రైతులను ఆగం చేసి మొత్తం తెలంగాణనే ఆగం చేసినావు. మరొకసారి ఈ తెలంగాణ ఆగం కాకుండా ప్రజలే గట్టిగా నిర్ణయం తీసుకొని వచ్చే ఎలక్షన్ల బుద్ధి చెప్పి మరీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిచే విధంగా చూసుకుంటారని కోరుకుంటున్నాను.